నాడీ పరీక్ష లేదా పల్స్ డయాగ్నోసిస్. ఈ పల్స్ డయాగ్నోసిస్ అనేది పల్స్ పొజిషన్స్ పల్స్ ప్రతి వాళ్ళకి 72 per minute ఉంటుంది. ఎక్కువైతే కొన్ని వ్యాధులు, తక్కువైతే కొన్ని వ్యాధులు. దాన్ని బట్టి బీపీ ఇర్రివర్సిబల్లీ పల్స్ ఇస్ ఇర్రివర్సిబల్లీ ప్రపోర్షనల్ టు బీపీ. అంటే బీపీ ఎక్కువ ఉంటే పల్స్ తగ్గుతుంది, బీపీ తక్కువ ఉంటే పల్స్ పెరుగుతుంది. ఇది జనరల్గా మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ దీంట్లో పల్స్ డయాగ్నోసిస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, మనకున్న దీన్ని ఈ యొక్క ఇంట్లో లెఫ్ట్ సైడ్ పల్స్లో డీప్గా అంటే ఇట్లా మనం తీసుకున్నప్పుడు కనిపించేవి ఏంటయ్యా అంటే హార్ట్ ఫస్ట్ది, తర్వాతది లివరు, తర్వాత కిడ్నీ. అట్లాగే సూపర్ఫిషియల్ పల్స్ అంటే పైన చూసేదాన్ని జస్ట్ అట్లా టచ్ చేస్తాం. దాంట్లో ఏంటి ఫస్ట్ది స్మాల్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, యూబీ. ఓకే, ఇది కుడివైపు అంటే రైట్ సైడెడ్ పల్స్లో ఎలా చూస్తాం, మళ్ళీ డీప్ అది చూసేటప్పుడు ఏం చేస్తామంటే 20 to 30 seconds అలా పెట్టి దీన్ని ఇలా వదిలేసి దీన్ని ఇలా చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ది ఏంటి, మళ్ళీ ఇక్కడ లంగ్, ఇది లెఫ్ట్ సైడ్ ఇందాక చూపించాలంటే హార్ట్, లివర్, కిడ్నీ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాం మీకు. రైట్ సైడ్ వైపు ఏమవుతుంది, ఇది మళ్ళీ గట్టిగా పట్టుకోవడం వల్ల, ప్రెషర్ చేయడం వల్ల మనం ఇదవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రెషర్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది, నాకు పెరికార్డియం ఎక్కువ ఉంది, స్ప్లీన్ ఎక్కువ ఉంది, లంగ్ ఏమి పెద్దగా లేదు. సో మళ్ళీ స్లో పల్స్ అంటే డీప్ కాకుండా సూపర్ఫిషియల్ పల్స్ చూస్తున్నాం. లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, శాంజు. దాంట్లో స్టమక్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే మనకి ఏ ఛానల్ దెబ్బతింది అంటే దెబ్బతినడం కదా, హార్మోని తప్పింది అనుకోవాలి. ఇక్కడ వ్యాధి వచ్చేసింది లేకపోతే వ్యాధి ఉంది, దాని గురించితో సంబంధం లేదు. మనం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్. అంటే మైండ్, బాడీ అంటే మనస్సుని, శరీరాన్ని క్రమబద్ధీకరించుకోవడమే ఆక్యుపంక్చర్లో ఉన్న గొప్ప లక్షణం. దాంట్లో ఏంటి అంటే పెరికార్డియమును, తర్వాత ఈ స్టమక్, ఈ రెండింటిని సరి చేయగలిగినట్లయితే మిగతా బ్యాలెన్స్ అవుతుంది అని అర్థం. ఇక్కడ కూడా అంతే. అట్లా ఇందాకేం చెప్పాను నేను, ఇది ఎక్కువ ఉందని నేను అనుకున్నాను లివర్. అట్లా ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని సెడేషన్ మెథడ్స్, ఎక్కువ ఉన్న దాన్ని సెడేషన్ మెథడ్స్తో తగ్గిస్తాము, తక్కువ ఉన్న దాన్ని శక్తిస్తాం. ఇది నాడీ పరీక్షలో మనం తెలుసుకోవాల్సిన అది సింపుల్ టెక్నిక్. దీన్నే మన ఆయుర్వేదాలో వాత, పిత్త, కఫ అని నాడీ పరీక్ష ద్వారా చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనము చక్కటి నాడీ పరీక్ష చేయడం ద్వారా ఇది ఒక ప్రాచీనమైన పద్ధతులు, ఆక్యుపంక్చర్ కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, యునాని కావచ్చు, ఇట్లా అంటే ప్రకృతి వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క నాడీ పరీక్ష మీద డిపెండ్ అయినాయి. అదే విధంగా మనం చెప్పుకునే మోడర్న్ సైన్స్ అనే అలోపతిలో కూడా నాడీ పరీక్ష బట్టే వాళ్ళు కూడా పల్స్ డయాగ్నోసిస్, పల్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇర్రివర్సిబుల్లీ ప్రపోర్షనల్ టు బీపీ అని. అంటే బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకసారి బీపీ మిషన్ ఉండదు మన దగ్గర, బీపీ ఎక్కువ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా పల్స్ చూస్తే దాన్ని బట్టి పల్స్ తక్కువ ఉంది అంటే బీపీ ఎక్కువ ఉన్నట్టు, పల్స్ ఎక్కువ ఉంది అనుకుంటే బీపీ తక్కువ ఉన్నట్టుగా మనం చక్కటి సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకోవచ్చు. ఇది కూడా మోడర్న్ మెడిసిన్లో ఉన్న గొప్ప విశేషం. మోడర్న్ మెడిసిన్లో కూడా పల్స్ డయాగ్నోసిస్ ఉంది, కాకపోతే విరివిగా వాడటం లేదు అంతే. మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.